వెనెజులాపై అమెరికా ఎందుకు కన్నెర చేసిందో ఇప్పుడు అర్థమవుతోంది. అమెరికాపై కనక వర్షం కురుస్తోంది. వెనెజులా ప్రభుత్వ ఆధ్వర్యంలోని బంగారం మైనింగ్ కంపెనీ మినర్వేర్తో లావాదేవీలకు అమెరికా లైసెన్స్ జారీ చేసింది. జాయింట్ తవ్వకాలు చేపట్టారు. మైనింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భద్రత కల్పిస్తామని వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో $100 మిలియన్ విలువైన బంగారం ఆ గణన నుంచి అమెరికాకు చేరింది. ఈ విషయాన్ని యుఎస్ హోంమంత్రి కూడా ధృవీకరించారు. వెనెజులాలో ఖరీదైన ఖనిజాలు చాలా ఉన్నాయి. వాటిపై చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలని అమెరికా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. లాటిన్ అమెరికా దేశాల్లో డ్రాగన్ కు చెక్ పెట్టాలని నిర్ణయాలు తీసుకుంటోంది. వెనెజులా విషయంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. అక్కడ $500 బిలియన్ విలువైన బంగారం నిల్వలున్నాయి. తొలి రౌండ్ లో $100 మిలియన్ సంపద అగ్రరాజ్యానికి చేరింది. భవిష్యత్తులో ఈ విలువ ఎంతవరకు చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది.